అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. నేనైతే మై హోన్ పూజ అనే చక్కని ఇంట్లో మన సంఘస్థురాలు మేరీ గారి యొక్క చక్కని గృహంలో ఉన్నాము. అక్కడ నుంచి వైనస్ తీయడానికి ఇష్టపడుతున్నాము. గృహ కూడిక తర్వాత మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. ఈరోజు వాగ్దానము ద్వితీయోపదేశకాండము 1:31. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుడు ఎత్తుకున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగురు అని మీతో చెప్తాడు. అవును, చాలాసార్లు మనకు తెలియకుండా దేవుడు మనల్ని మోసి మనం ఏ స్థలంలో, ఏ ఆశీర్వాదంలో, ఏ జాబ్లో, ఏ కుటుంబంలో ఉండాలో దేవుడు మనల్ని మోసుకొని వస్తూ ఉన్నాడు. చూడండి, చిన్న పిల్లలు కారులో ప్రయాణం చేస్తుంటే తండ్రి నడిపిస్తూ ఉంటే వారు హాయిగా పడుకుంటారు. ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నామో, ఎక్కడ దిగుతామో, ఎక్కడ తీసుకెళ్తున్నాను డాడీ అనే భయం ఉండకుండా వెళ్తూ ఉంటారు. అంతేకాదండి, కారులో పడుకున్న ఈ కుమారుణ్ణి లేక కుమార్తెను ఇల్లు వచ్చిన తర్వాత లే బాబు ఇంటికి వెళ్దాం అని కొంతమంది అంటారేమో, కానీ కొంతమంది తండ్రులు అయితే కారులో ఉన్న పడుకున్న బాబుని కానీ పాపని కానీ వారు ఎత్తుకొని వారు బెడ్ మీద వేస్తారు. మా నాన్నగారు కూడా మరి 7 సంతానం అయితే మేమందరము కారులో పడుకున్నప్పుడు కొన్నిసార్లు నాన్నగారు ఏం చేసేవారు, అందరిని ఇలాగా ఎత్తుకొని మరి బెడ్ మీద పడుకోబెట్టేవారు. అసలు కారు దిగాము, ఇప్పుడు నేను పడుకొని ఉన్నాను, నేను ఏంటికి వెళ్తున్నాను, నేను ఎక్కడ పడుకోవాలి అనే తలంపు ఆ కుమారుడికి కానీ కుమార్తె కానీ ఉంటుందా? ఆ చైల్డ్కి ఉండదు, ఆ పిల్లలకి ఉండదు. ఎందుకంటే నేను నాన్న చేతిలో ఉన్నాను, నాన్నకు తెలిసి నేను ఎక్కడ ఉండాలో అనేది ఉంటుంది. అలాగే దేవాది దేవుడు నువ్వు ఎక్కడ ఉండాలో, ఎక్కడ నీకు విశ్రాంతియో, ఏది నీ డెస్టినేషనో, నీ ఇల్లు ఏదో, నీ వివాహము సంబంధించిన మరి కుటుంబం ఏదో, నీకు ఆశీర్వాదానికి సంబంధించిన ఉద్యోగం ఏంటో, ఆరోగ్యం ఏంటో ప్రతిది ఆయన చూసుకుంటాడు. అయితే ఒకటి, నీవు దేవుని తండ్రిగా నీవు ఎన్నుకోవాలి. ఎన్నుకోవడం కాదు, దేవుడు మనల్ని ఆల్రెడీ ఎన్నుకున్నాడు, కానీ తండ్రిగా నువ్వు ఎంచాలి. నా తండ్రి ఉన్నాడు, నేను భయపడను. చూడండి, తండ్రి తన బిడ్డల్ని ఎత్తుకుంటున్నప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావు డాడీ, నన్ను దించేసే అని చెప్పరు. డాడీ చేతిలో హాయిగా పడుకుంటారు. అలాగే నీవు కూడా దేవుని చేతిలో హాయిగా విశ్రాంతి తీసుకో. దేవుడు నేను చేర్చే వరకు ఆయనకు తెలుసు ఎక్కడ తీసుకెళ్లాలో, ఎంత గ్యాప్ రావాలో, ఎంత స్టాప్స్ కావాలో, ఎక్కడ నువ్వు విశ్రాంతి చెందాలో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు దేవాది దేవునికి చేతిలో మనల్ని మనం అప్పగించుకొని ప్రభా నువ్వు చూసుకో అని చెప్దామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి నాయనా, అయ్యా నాయనా మేము ప్రార్థన చేస్తున్నాము నాయనా, మాకు నువ్వు దేవుడిగా ఉన్నావు నాయనా, అంతేకాదు మాకు తండ్రిగా ఉన్నావు నాయనా. మేము ఎక్కడ వెళ్ళాలో అయ్యా, మేము ఎక్కడ విశ్రాంతి పొందుకోవాలో, మేము ఎక్కడ ఆశీర్వాదం పొందుకోవాలో సమస్తం ఎరిగిన దేవుడవు అయ్యా. మా జీవితాలను నువ్వు బాగు చేసి అయ్యా మమ్మల్ని నూతనమైన ప్లేసెస్కి తీసుకెళ్తావు. అంతేకాదు డెస్టినేషన్లోకి మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. మీ చేతిలో మేము ఉన్నాం అయ్యా, మేము విశ్రాంతి తీసుకుంటున్నాం నాయన. నీవే చూసుకొని ఎవరైతే అయ్యా వారిని వారు అప్పగించుకున్నారో, తమను నీకు అప్పగించుకున్న వారిని నువ్వు చూసుకుంటావని నమ్ముచున్నా శ్రేణుని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ రోజంతా దేవుణ్ణి ఇలాగే ఊహించండి, నన్ను దేవుడు ఎత్తుకుంటున్నాడు, ఆయన తీసుకెళ్తున్నాడు. ఒక్కరోజు కాదు, నీవు ఆ ఆశీర్వాదం చేరేంత వరకు నేను ఎత్తుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్యం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఐఎమ్ హ్యాపీ టు బీ మై ఫాదర్స్ ఆర్మ్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.